నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మిర్యాలగూడ వద్ద లారీని ఢీకొన్న బస్, ఒంగోలుకు చెందిన ఇద్దరు, ఓ గుంటూరు వాసి మృతి. రాష్ట్రానికి చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందం, రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడనున్న సభ్యులు. $20,000 అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులు, 7 లక్షల మంది ఖాతాల్లో నేడు 666 కోట్లు జమ. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ప్రైవేటు పరం, 6 లక్షల కోట్ల సమీకరణే లక్ష్యంగా కేంద్రం ప్రణాళిక. ఆఫ్ఘన్ శరణార్థులకు అండగా ప్రపంచం, ఆదుకునేందుకు ముందుకొస్తున్న దేశాలు. నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దుర్ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు, 15 మందికి గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మిర్యాలగూడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన మల్లేష్, కొత్త నాగేశ్వరరావు, గుంటూరు జిల్లాకు చెందిన జయరావుగా గుర్తించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధాన్యం లోడ్ వేసుకుని వస్తున్నాండి ప్రకాశం జిల్లా నుంచి. ఇండియన్ ఆయిల్ బంక్ దాటిన తర్వాత మిర్యాలగూడ దగ్గర బైపాస్ లో టైర్ బలిపోయిందండి. బండి పక్కకు తీసి ఆఫ్ చేసి బండి కిందకు దూరి జాకీ మోప్ చేసి బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చి అట్లా నిల్చున్న బండి మంచి స్పీడ్ లో, బస్సు మంచి స్పీడ్ లో వచ్చేసి నిద్రమత్తులో వెనకాల కొట్టేసి. శ్రీకృష్ణ ట్రావెల్స్ లో హైదరాబాద్ వెళ్తాను. ఇక్కడ మిర్యాలగూడ దగ్గర యాక్సిడెంట్ అయింది. 3 చనిపోయారు. గాయాలైతే 15 మంది దాకా తగింది. బాగా చిన్నపిల్లల వాటికి ఏం కాలేదు. పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో అరెస్టు చేసిన కోగంటి సత్యమును పోలీసులు బెంగళూరు నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. కోగంటి సత్యమును బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కోగంటి సత్యమును ఎప్పుడు విజయవాడకు తీసుకొస్తున్నారు? హత్య కేసులో అతని పాత్రపై పోలీసులు ఏమంటున్నారు? రాణి, ఈ రోజు బెంగళూరు నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది. నిన్న ఉదయం విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ లో వెళ్ళాడనేటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఈ పోలీసులు ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి ఫ్లైట్ బయలుదేరటంతో వెంటనే బెంగళూరు పోలీసులకి సమాచారం అందించారు. అక్కడ ఎయిర్పోర్ట్ లోనే కోగంటి సత్యంను అక్కడ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వీళ్ళు వెళ్లి ఆయన అదుపులోకి తీసుకొని దేవనహల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో ఇతని పాత్ర ఉందని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఆయన పేరును కూడా నిందితుడుగా ఎఫ్ఐఆర్ లో పేరును కూడా చేర్చారు. కోరాడ విజయ్ కుమార్ కీలక నిందితుడు కోరాడ విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత కోగంటి సత్యం పాత్ర ఎంత ఉంది, అతనికి ఏ విధంగా సహకరించాడు, సంఘటనా స్థలానికి వెళ్ళాడా లేదా, అదే విధంగా హత్యలో అతనికి సంబంధించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆయన సహకరించారా లేదంటే అతని అనుచరులు సహకరించారా అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తిగా కోగంటి సంబంధించినటువంటి విషయాలను కోరాడ విజయ్ కుమార్ నుంచి సమాచారం అందుకున్నారు. అంతకు ముందు
పోలీసులు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, అదేవిధంగా కోగంటి సత్యానికి నోటీసులు కూడా ఇచ్చారు, విజయవాడ నగరాన్ని దాటి వెళ్ళొద్దని. ఈ క్రమంలో బెంగళూరుకు వెళ్లటంతో కొంత అనుమానాలు బలపడటం, మరొక వైపు కోరాడ విజయ్ కుమార్ విచారణలో తెలిపినటువంటి కీలక సమాచారాలు, దాని ఆధారంగా కొంత ఎవిడెన్స్ కూడా సేకరించినట్లు తెలుస్తుంది. వీటన్నిటినీ క్రోడీకరించుకొని కోగంటి సత్యంను అదుపులోకి తీసుకొని విచారించాలి అని నిర్ధారించుకున్న సమయంలో ఆయన విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. వెంటనే అదుపులోకి తీసుకొని అక్కడ కోర్టులో పెట్టారు. ఈ రోజు నిన్న రాత్రి చీకటి పడినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోర్టులో కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ యువ పారిశ్రామికవేత్త హత్య కేసులో ఇప్పటికీ కోరాడ కీలక నిందితుడు కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం, అదేవిధంగా మరో 10 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో సంబంధం ఉంది అనేటువంటిది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపైన దాదాపు తుది దశకు చేరుకుందనే విషయాన్ని చెప్పాలి అని. ధన్యవాదాలు జయప్రకాష్. గుంటూరులో బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి చేరుకుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్, సభ్యులు అంజుబాలా, సుభాష్ పార్దీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ భాజపా నాయకులు వారికి స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారు. తర్వాత రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఎస్సీ కమిషన్ పర్యటన నేపథ్యంలో రమ్య హత్య జరిగిన ప్రదేశం సహా ఆమె ఇంటి దగ్గర అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేటు పరం కానుంది. ఆస్తుల మానిటైజేషన్ ద్వారా 4 ఏళ్లలో 6 లక్షల కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో కేంద్రం భారీ నగదీకరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా 2021-22లో 88,000 కోట్లు, 2022-23లో 1,62,000 కోట్లు, 2023-24లో 1,79,000 కోట్లు, 2024-25లో 1,67,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేటు పరం కానుంది. ఈ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా 4 ఏళ్లలో 6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ను తీసుకొచ్చింది. 2019 డిసెంబర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రారంభించామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండూ ఒకేసారి ముగుస్తాయని వివరించారు. మానిటైజేషన్ అంటే ఆస్తుల విక్రయం కాదన్న నిర్మల, ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని, గడువు తీరిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వస్తుల కల్పనకే వెచ్చిస్తామని వెల్లడించారు. There's no land here. This entire pipeline, national monetization pipeline, is talking about brownfield assets. So by bringing in the private participation into this, you're going to be able to monetize it better, and with whatever resource that you're having obtained through the monetization, you're able to put in further investment into infrastructure building. For those who have this question in your mind, which means, are we selling away the lands? No, this infrastructure national monetization pipeline is talking about brownfield assets, that ownership of assets remains with the government. And there will be a mandatory hand back. They'll have to give back after a certain time. 2022 నుంచి 2025 వరకు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అమలు కానుండగా దీని పరిధిలో 12 శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులుంటాయి. రహదారులు, రైల్వేలు, విద్యుత్ వ్యవస్థ, ఆపరేట్ మెయింటైన్, ట్రాన్స్ఫర్, టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఆపరేషన్, మెయింటెనెన్స్, డెవలప్మెంట్, రీహాబిలిటేట్ ఆపరేట్ మెయింటైన్ ట్రాన్స్ఫర్ విధానాల్లో ఈ ఆస్తులను అప్పగిస్తారు. రైల్వేలో 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 1,400 కిలోమీటర్ల ట్రాక్, 265 గూడ్స్ షెడ్లు, 741 కిలోమీటర్ల కొంకన్ రైల్వే, 4 హిల్ రైల్వే, 674 కిలోమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, 15 రైల్వే స్టేడియంలను ప్రైవేటు వారికి అప్పగిస్తారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను
బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్స్ లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేయనున్నారు. జాతీయ స్టేడియాలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథి గృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. మొత్తంగా రహదారుల ద్వారా 1,60,000 కోట్లు, రైల్వేల ద్వారా 1,52,000 కోట్లు, విద్యుత్ సరఫరా ఆస్తుల ద్వారా 45,200 కోట్లు, విద్యుదుత్పత్తి ఆస్తుల ద్వారా 39,832 కోట్లు, సహజ వాయు పైప్లైన్ల ద్వారా 24,462 కోట్లు, పెట్రోలియం పైప్లైన్ ద్వారా 22,503 కోట్లు, గోదాముల ఆస్తుల ద్వారా 28,900 కోట్లు, టెలికాం ద్వారా 35,100 కోట్లు, విమానాశ్రయాల ద్వారా 20,782 కోట్లు, నౌకాయానం 12,828 కోట్లు, బొగ్గు గనులు 28,747 కోట్లు, క్రీడలు 11,450 కోట్లు, పట్టణ రియల్ ఎస్టేట్ 15,000 కోట్లు సమీకరించనున్నారు. మహమ్మారి సమయంలో రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50 ఏళ్ల కాలానికి 12,000 కోట్ల రుణమిచ్చామన్న నిర్మలా సీతారామన్ ఈ ఏడాది మరో 10,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రాలు తమకు ఇష్టమైన మౌలిక వస్తుల ప్రాజెక్టులు చేపట్టవచ్చన్న ఆర్థిక మంత్రి రాష్ట్రాలకు సాయం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే 3 షరతులకు లోబడి ఈ నిధులను అందించనున్నట్లు వివరించారు. One is, if they disinvest, let's say a PSU, or if they disinvest and also let go the control, whatever money they would raise out of it, 100% will match it and give it to their state's consolidated fund. The second way is, if they list, instead of privatizing, if they just list a company, the money realized through that listing, we will match 50% of. Third is what? Up to 33% of the value of the assets realized through the monetization. 7 ఏళ్లుగా ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉన్నందున ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని విశ్వసిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నియంత్రణా సంస్థల పనితీరును ప్రధానమంత్రే సమీక్షిస్తుండటంతో వాటి నుంచి నిరంతరం చేయూత అందుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట 6 లక్షల కోట్లకు దేశ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. భాజపా నాయకత్వంలో దేశ ఆస్తులకు రక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. రహదారులు, రైళ్లు, బొగ్గు గనులు, విద్యుత్, టెలికాం ఒక్కటేమిటి, భూమి నుంచి ఆకాశం వరకు మోదీ అన్నీ అమ్మేస్తారంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వం సైతం పెట్టుబడిదారుల పరం అవుతుందనే దానికి ఎన్ఎంపీ ఒక ఉదాహరణగా పేర్కొన్న టీఎంసీ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత నిస్సహాయ స్థితిలో కార్పొరేట్ల చేతికి చిక్కిన కేంద్ర ప్రభుత్వం మరోటి లేదని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ విమర్శించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న 25 విమానాశ్రయాల నగదీకరణకు కేంద్రం నిర్ణయించింది. వాటిలో రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఈ మూడింటి ద్వారా 990 కోట్ల రూపాయలు సమీకరించుకోవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విశాఖ పోర్టులోని 4 ప్రాజెక్టులు, తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించనుంది. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న 137 విమానాశ్రయాల్లో 27 అంతర్జాతీయ హోదాతో ఉండగా 10 కస్టమ్స్, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 2022-25 మధ్యకాలంలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో 26%, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో 13% చొప్పున వాటాను పూర్తిగా విక్రయించాలని నిర్ణయించింది. వచ్చే 3 ఏళ్ల కాలంలో లక్ష్యంగా పెట్టుకున్న 25 విమానాశ్రయాల్లో 6ంటిని 2022 నాటికి మానిటైజ్ చెయ్యాలని తుది నిర్ణయం తీసుకుంది. అదే రీతిలో 2023 నాటికి మరో 8, 2024 నాటికి ఇంకో 6, 2025 నాటికి మిగిలిన 5 విమానాశ్రయాలను మానిటైజ్ చేసి 10,782 కోట్ల రూపాయలు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ నుంచి 600 కోట్లు, తిరుపతి నుంచి 260 కోట్ల రూపాయల ఆస్తులను మానిటైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25లో రాజమహేంద్రవరం విమానాశ్రయ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా 130 కోట్ల రూపాయలు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విజయవాడ విమానాశ్రయం 20 లక్షలు,
తిరుపతి 10 లక్షలు, రాజమహేంద్రవరం 10 లక్షల సామర్థ్యంతో నడుస్తున్నట్లు కేంద్రం అంచనా వేసింది. విశాఖ పోర్టులోని 4 ప్రాజెక్టులకు సంబంధించిన ఆస్తులను ప్రైవేటుకు అప్పగించనున్నారు. 2022 జనవరి నాటికి 2 ప్రాజెక్టులు అప్పగించి 288 కోట్లు, 2023 నాటికి మరో 2 ప్రాజెక్టులు అప్పజెప్పి 450 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో తిరుపతి, నెల్లూరు స్టేషన్ల అభివృద్ధిని ప్రైవేటుకు అప్పగించాలని కేంద్రం ఖరారు చేసింది. డీబీఎఫ్ఓటీ పద్ధతిలో 50 నుంచి 99 ఏళ్లకు లీజు ప్రాతిపదికన ఇవ్వనున్నారు. మొత్తం 400 స్టేషన్లకు గాను ఇప్పటికే 10 స్టేషన్లను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. రహదారుల్లో హైదరాబాద్, బెంగళూరు మధ్య 251 కిలోమీటర్లు, చిలకలూరిపేట, విజయవాడ మధ్య 68 కిలోమీటర్లు, కొత్తకోట బైపాస్, కర్నూలు మధ్య 75 కిలోమీటర్లు మానిటైజ్ చేస్తారు. రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో సీఎం జగన్ ఇవాళ 666 కోట్ల 84 లక్షల రూపాయలు జమ చేయనున్నారు. 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన 3,86,000 మంది బాధితులకు 207 కోట్ల 6 లక్షలు చెల్లించనున్నట్లు వెల్లడించింది. 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసిన 3,14,000 మందికి 459 కోట్ల 23 లక్షలు ఇస్తామని వెల్లడించింది. 2019 నవంబర్లో 3,40,000 మంది బాధితులకు 238 కోట్ల 73 లక్షలు ఇచ్చామని గుర్తు చేసింది. ఆ మొత్తాన్ని కలిపితే ఇప్పటి వరకు 10,40,000 మంది బాధితులకు 905 కోట్ల 57 లక్షలు ఇచ్చినట్లవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వాలంటీర్లు సచివాలయాల ద్వారా బాధితులను గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించాకే చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే అమ్మించి రావాల్సిన సొమ్మును తీసుకుని మిగతాది డిపాజిటర్లకు ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలోనూ భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకే దాదాపు 55,000కు పైగా వీసాలు మంజూరు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతిరోజు అనుమతి పొందుతున్న వీసాల్లో భారత విద్యార్థులనే ఎక్కువగా ఉంటున్నాయని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. రెండో విడత ఉధృతి కారణంగా మే నెలలో ప్రారంభం కావాల్సిన వీసా ఇంటర్వ్యూలను జూలై నెలలో మొదలుపెట్టినట్లు చెప్పారు. విద్యార్థులకు సెమిస్టర్ నష్టం కలగకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా వీసాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే రికార్డు స్థాయిలో భారత విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి అతుల్ కేశవ్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో కొందరు వైకాపా నేతలు ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. భూ దోపిడీకి కొంతమంది రెవెన్యూ అధికారులే సహకరించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణాల వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి పొడవునా ఉన్న భూములు అధిక ధరలు పలుకుతుండటంతో వాటిపై భూబకాసురుల కళ్లు పడుతున్నాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో స్థానిక వైకాపా నేతలు భూదోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో 209 ఎకరాల దేవుడి మాన్యం భూమిని 15 ఏళ్ల కిందట కృష్ణపట్నం పోర్టుకు అప్పగించారు. ఈ భూమినే 11 మంది ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసినట్లు ఆరోపించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్కు తహసీల్దార్ ఎన్ఓసీ కూడా ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారించి తహసీల్దార్తో పాటు సూపరింటెండెంట్, కంప్యూటర్ ఆపరేటర్ను సస్పెండ్ చేశారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు. మన హైవే చెవుడుగుంట కానీ వెంకటాచలం కానీ మొత్తం హైవే ఆనుకొని భూములంతా కోర్టులో ఉన్నా కూడా ఎంఆర్ఓ ఏరియాల పేరు రాయటం ఇలా జరుగుతున్నాయి. ఇదంతా మేము పొదలకూరులో కానీ ఇక్కడ వెంకటాచలంలో కానీ మేము ఇచ్చాము. ఇస్తే దాని మీద ఇప్పటికీ స్పందన లేదు. దయచేసి అందరూ దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎవరు దాని వెనకాల ఎవరు ఉండాలా వాళ్ళంత పెద్దలందరినీ తీయాలని మేము కోరుతున్నాం. పొదలకూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎక్స్ సర్పంచి కట్టా పెంచిన భాస్కర్ అనే ఒక వ్యక్తి ఈమెకి బినామీగా ఉన్నాడనే విషయం మేము కలెక్టర్కి ఇచ్చాము, లోకాయుక్తాలు ఇచ్చాము. అతను బినామీగా ఇక్కడ ప్రభుత్వ పొలాలు, ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ దోపిడీ జరుగుతున్నాయనే విషయాన్ని మేము కలెక్టర్కి డీటెయిల్డ్గా వివరాలు ఇచ్చి పంచాయతీలో 1 ఎకరా 66 సెంట్లు, హైవేకి ఆనుకొని వెంకటాచలం ఆర్టీసీ గ్యారేజ్కి ఆపోజిట్లో 14 ఎకరాలు 1B అడంగంలో చనిపోయినటువంటి 2 బొడ్డు జయమ్మ అని పెంచిలమ్మ అనే పేరుతో మార్చారు. ఈ దోపిడీలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు ఇంతవరకు ఏం తెలియలేదు.
వెంకటాచలం మండలంలో తహసీల్దార్ లాగిన్ హ్యాక్ చేసి కాకటూరులోని 14.14 ఎకరాలు, చెముడుగుంటలో 1.60 ఎకరాల ప్రభుత్వ భూముల్ని పట్టా భూములుగా రికార్డుల్లో మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోచోట ప్రభుత్వ కాలువ పోరంబోకు స్థలం 1.88 ఎకరాలు ఓ మహిళ పేరుతో రికార్డుల్లోకి ఎక్కించి పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు కూడా సిఫారసు చేశారని ఆరోపించారు. మొత్తం 60 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం నేత అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఇదే విషయంపై కలెక్టర్ 4 రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. సర్వేపల్లికి సంబంధించి కాకటూర్ హైవే పైన 15.6 ఎకరాలు, దాని విలువ దాదాపు 60 కోట్లు అవుద్దని అన్ని పేపర్స్లో వేశారు. అది ఒక ప్రభుత్వ భూమి. అది ఎంఆర్ఓ గారు ఆగస్టు 3 కంప్లైంట్ చేయడం జరిగింది. నా ఐడి నుంచి వెంకటాచలం రికార్డ్స్ ట్యాంపర్ అయ్యాయి అని చెప్పి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెనక తవ్వితే ఈ ట్యాంపరింగ్ గుడ్లూరు మండలం నుంచి డిప్యూటీ తహసీల్దార్ ఒక ఐడి నుంచి దీన్ని ట్యాంపర్ చేసి ఈ 15.6 ఎకరాలు ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిగా అది కొంతమంది పేర్ల పైన మారిపోయాయి. వాళ్ళ పేర్లు వచ్చి బొడ్డు బుజ్జమ్మ, నలగర్ల కోటేశ్వరరావు. ఆయన కట్టా పెంచల్ భాస్కర్ అనే ఆయన వైఎస్ఆర్సీపీ, వాళ్ళ భార్య ఎక్స్ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ. సిఐడికి ఇవ్వండి. కావలిలో వైకాపా నేతలు ఎర్రమట్టి, ఇసుకను దోచుకుంటున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. తాలిబాన్ సంక్షోభం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను క్షేమంగా తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కాబూల్ నుంచి 78 మంది ఈ ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.